జున్ను చేస్తున్నాను ఎలాగో చూడండి. జున్నుకు కావాల్సిన పదార్థాలు: పాలు, చిక్కని పాలు, బెల్లం, తురుముకున్న బెల్లం, ఎగ్స్, స్పూన్ మిరియాలు. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో నేను ఈరోజు అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే ఒక గిన్నెలోని తీసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే 6 లీటర్ పాలకి 3 ఎగ్స్ తీసుకున్నాను. ఓకే, ముందుగా మిరియాలు అయితే దంచుకుందాం. పొడిగా ఉండాలి. కడిగి పెట్టిందే ఇక్కడ పెట్టు. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి మిరియాలు. ఇలా మెత్తగా పొడి చేసుకున్నా కానీ పాలలో వేయాలి. మిరియాల పొడి వేసిన తర్వాత ఎగ్ కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. అలాగే బెల్లం కూడా. మొత్తం బాగా కలుపుకోవాలి. పాలు, బెల్లం, మిరియాల పౌడర్, ఎగ్స్. బెల్లం మొత్తం కరిగేలాగా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. యాలకులను కూడా కొంచెం జస్ట్ ఇలాగా చెత్తపుట్టు వేసుకుందామండి. వేసుకుని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలుపుకుని బెల్లం కరిగిందా లేదని చూసుకొని ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఒక గిన్నెలో వాటర్ వేసుకుని, లేదంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. కుక్కర్లో కాకుండా నేనైతే ఈ దాకలో అయితే వాటర్ వేసుకుని మందపాటి దాకా నేనైతే దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నాను. దీంట్లో ఇలాగా 1 లీటర్న్నర వాటర్ అలా పోసుకుని దీంట్లో ఇలాగా ఒక గిన్నెలో
ఒక లీటర్న్నర వాటర్ అలా పోసుకొని గుంటలాగా బాగా కలుపుకున్న దాన్ని దీని మీద ఒక మూత పెట్టుకోవాలండి. దీని మీద అయితే ఒక మూత పెట్టుకోవాలి, ఇలాగా మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకొని. ఆల్రెడీ మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ పెట్టుకున్న దాంట్లో పెట్టుకుని దీన్ని కూడా దీని మీద కూడా మూత పెట్టాలి. ఆవిరిపోకుండా దీని మీద కూడా మూత పెట్టుకుని ఒక ½ అన్ అవర్ ఉడికించుకోవాలి. ½ అన్ అవర్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే అరగంట అయింది ఫ్రెండ్స్, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. రండి చూసారా జున్ను. మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట, జున్ను ఉడికిందా లేదన్నది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏదైనా స్పూన్ కానీ ఏదైనా పెట్టి ఇలా చూడండి, ఇలా జస్ట్ ఇలా గుచ్చి చూస్తే దీనికి ఏది అంటుకోలేదంటే జున్ను రెడీ అయిపోయింది అన్నట్టు అర్థమవుతుందా. ఇదిగో ఎక్కడ కూర్చున్నా కనీసం ఎక్కడ అంటుకోవట్లేదు కదా, అంటే టోటల్గా ఇది ఉడికిందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 మినిట్స్ అలా ఉంచి కొంచెం మగ్గుతుంది అలాగా వేడి వాటర్కి. అప్పుడు 10 మినిట్స్ అయింది ఫ్రెండ్స్, చేద్దాం. ఇంకా చల్లారలేదు, ఓకేనా. ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూసారా, రైట్. ఫస్ట్ డాడీకి ఇస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, జున్ను చేసుకోవాలంటే జున్ను పాలే ఉండవసరం లేదు, ఎగ్తో కూడా సేమ్ జున్ను టేస్టే వస్తుందండి, అస్సలు ఏమి తేడా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంది, కంపల్సరీ ట్రై చేయండి మీరు. ఇప్పుడైతే మా వారికి ఆపిస్తున్నానండి, టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటో చెప్తాను. చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. జున్ను అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.